సీతారాం ఇట్రా 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 ఇట్రా. ఏమయ్యా ఇవాళ ఎన్నో తారీఖు? 12 అండి. ఎప్పుడు వస్తానన్నా? 2వ తారీఖు. 2వ తారీఖు వస్తాను, 12వ తారీఖు వస్తావా? అది కాదు సార్. 2కి 12కి తేడా ఉందా లేదా? ఉంది. ఉన్నప్పుడు ఎందుకు రాలేదు? నేనేమవుతాను అనుకున్నావు? నీ పాటికి నువ్వు పోయావు, ఆ పాటికి ఆగిపోయింది. ఈ పాటికి నువ్వు రాకపోతే ఇల్లు విడిచి నేనే వెళ్ళిపోయావని. ఏదైనా అర్జెంట్ పని. అర్జెంట్ అయ్యా, అర్జెంట్ కాకపోతే నీతో నాకేం పని? పద 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 పద. వెంకన్న, సీతారాముకి రాము సార్. రాముకి మధ్య తీసురా, కూర్చోవా. కూర్చో కూర్చో కూర్చో. మనసులో ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. ఈ ఫోటో చూడు, ఎలా ఉందో చెప్పు. ఇది వద్దు, తొందరపడొద్దు, ఆలోచించి నిదానంగా చెప్పు. బాగున్నాడు సార్. వెరీ గుడ్. నీ టెస్ట్ నా టెస్ట్ ఒకటేనయ్యా, అందుకే నేను అడిగాను. నిజంగా బాగుందంటావా? బాగున్నాడు. ఎందుకు బాగుండదయ్యా? మన సెలక్షన్ అంటే ఏమనుకున్నావు? అందుకే ఇతనితో స్వప్న పెళ్లి ఖాయం చేసి. ఏం చదువుకున్నాడు తెలుసా? FRCS లండన్. ఒక్కడే కొడుకు. ఆస్తి అంటావా? కావలసినంత. చూడరాము, మన స్టేటస్ కి అల్లుడంటే ఆ మాత్రం లేకపోతే ఎలా? అవును సార్. మా నాన్న ఇంత గొప్ప సంబంధం తీసుకొచ్చాడని స్వప్న సంతోషిస్తుంది కదూ? అవును సార్. రాము, పిల్లల్ని గురించి నీకు తెలియదయ్యా. ఆడపిల్లల్ని కన్న తండ్రి ఏమనుకుంటాడో తెలుసా? తన కూతురు ఎక్కడో పెద్దింట్లో ఉండాలని, ఎంతో గొప్పగా ఉండాలని అనుకుంటాడు. తనే తల్లి తనే తండ్రి పెంచి పెద్ద చేసిన తండ్రి ఏమనుకుంటాడో తెలుసా? తన కూతుర్ని ఎక్కడో మహారాజుకి ఇవ్వాలని, ఎక్కడో రాణివాసంలో ఉంచాలని అనుకుంటాడు. అందుకేనయ్యా నేను అలాగే అనుకున్నాను. తప్పులేదుగా? లేదు సార్. చిన్నప్పటి నుంచి అది బాధ అంటే ఏమిటో తెలియకుండానే పెరిగింది. అలాగే పెళ్ళైన తర్వాత కూడా దానికి ఎటువంటి బాధ రాకూడదనే ఈ సంబంధం నిశ్చయం చేశాను. ఏదో ఒక సంబంధం అయితే ఏనాడో చూసి ఉండేవాడిని. ఇలాంటి సంబంధం కోసం ఇన్నాళ్ళు ఎదురు చూశాను. అతను పెళ్లి చేసుకున్న తర్వాత వెంటనే లండన్ వెళ్ళిపోవాలట. పైగా హనీమూన్ వెళ్ళటానికి టైం లేదట. ఇట్స్ ఆల్ రైట్. బిజీగా ఉంటేనే కదా గొప్పవాళ్ళు అవుతారు. ఈ సంబంధం చేసుకుంటే స్వప్న హ్యాపీగా ఉంటుంది కదా? ఉంటుంది సార్. రాము, ఒకవేళ అమ్మాయి గాని ఆవు అంటే నువ్వే ఒప్పించలేవు. పోనీ ఒకసారి అమ్మాయి గారి అభిప్రాయం కూడా తెలుసుకుంటే? ఏమిటయ్యా దాని అభిప్రాయం తెలుసుకునేది? నీకు తెలియదు రాము. డాడీ నువ్వు ఫలాంది చెయ్యాలి అంటే నేనెప్పుడూ కాదనలేదు. అమ్మా నువ్వు ఫలాంది చెయ్యాలి అంటే స్వప్న ఎప్పుడూ కాదనలేదు. కాదనదు కూడా. మేమిద్దరం తండ్రి కూతుళ్ళం కాదయ్యా, ఫ్రెండ్స్, స్నేహితులం అంతే. మా ఇద్దరి మధ్య అవును కాదనేది లేదు. ప్రేమ గుడ్డిదంటారు, కానీ నా దృష్టిలో ప్రేమ మోగది. ప్రేమకు అంతస్తులు లేవంటారు. అసలు ఉన్నవే అంతస్తులు. ఆ అంతస్తులే ఈరోజు స్వప్నకు నాకు మధ్య అడ్డుగోళ్లయ్యాయి. ఆ అడ్డుగోళ్లే ఈరోజు మా ఇద్దరిని వేరు చేస్తున్నాయి. తన బిడ్డ స్వర్గసుఖాలతో ఆనందంగా కాపురం చేయాలని ప్రతి తండ్రి అనుకుంటాడు. అలాగే రావుగారు కూడా అనుకుని ఉంటారు. అందుకే ఆయనకి తగిన ఆయన చూసుకున్నారు. నేను ప్రేమించినా చెప్పుకోలేకపోయాను. మీరా ఎప్పుడు వచ్చారు? గంట అయింది. డాడీని చూశారా? మాట్లాడాను. ఏమన్నారు?